హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో జొన్న రొట్టె వీడియో చేశాను. మనం ఇంటిలో సింపుల్గా ఎంతో చక్కగా జొన్న రొట్టె తయారు చేసుకోవచ్చు. జొన్న రొట్టె చేసుకోవడం రాని వాళ్ళు ఈ వీడియో చూసి జొన్న రొట్టె ఎలా తయారు చేసుకోవచ్చో మీకు ఈజీగా చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఎంత స్మూత్గా ఎంత బాగా మెత్తగా ఉన్నాయి చూస్తున్నారు కదా. క్రిస్పీగా రాకుండా జొన్న రొట్టెలు చాలామందికి చేయడం రాదండి. ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చక్కగా చెప్తాను చూడండి. ఇలా చక్కగా కర్రీతోటి చికెన్ మటన్ కానీ ఏదైనా కర్రీ, ఎక్కువగా కర్రీతో ఈ జొన్న రొట్టెలు తింటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జొన్న రొట్టె తినండి. ఫస్ట్ ఈ గిన్నెటి పిండి తీసుకున్నాను. ఒక చిన్న గిన్నెతో ఇంత పిండే తీసుకుంటే మనకి 3-4 వస్తాయి. మనం చేసుకున్న దాన్ని బట్టి. నేనైతే చిన్న గిన్నెతో చేసుకున్నాను. ఈ చిన్న గిన్నె నిండా పిండి తీసుకున్నా. కొంచెం వెళ్తే ఉంది, దాంట్లో సగం వరకు వాటర్ పోసుకొని మనం మరిగించుకోవాలి. ఆ గిన్నెలో సగానికి నేను వాటర్ పోసి, ఆ గిన్నె పిండికి ఆ గిన్నెతో సగం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాను. ఆ కొన్ని నీళ్ళు అయితే సరిపోతాయి. జొన్న రొట్టె ఎప్పుడు మనం డైరెక్ట్గా కలపకూడదు, ఇలా హాట్ వాటర్లో వేయాలి. కొద్దిగా ఉప్పు అనేది అందులోనే వేసేసుకుంటే మనకి పిండికి సరిపడంత సరిపోతుంది. ఈ నీళ్ళు మరిగిన తర్వాత మన పిండిని మరిగిన నీటిలో వేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మరిగిన నీటిలో పిండి మొత్తం వేసేసి స్టవ్ కట్టేయాలి. స్టవ్ కట్టేసిన తర్వాత దాన్ని చల్లారనివ్వాలి. ఈ విధంగా జొన్న పిండి అనేది మనం తయారు చేసుకుని పెట్టుకోవాలి. మనం చన్నీళ్ళతో చపాతీ కలుపుకుంటాం, కానీ ఈ జొన్న రొట్టె మాత్రం హాట్ వాటర్తోనే ఈ విధంగా చేయాలి. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా ముద్దగా అవుతుంది. అందులో పొడిపిండి వేసుకుని పొడిపిండిని చల్లుకుంటూ మనం ముద్దని తయారు చేసుకోవాలి. అది ఎక్కువ జిగురు ఉండదు కాబట్టి మనకి చపాతీ కర్రతో వత్తకూడదు, చేత్తోనే ఈ విధంగా వత్తాలి. జొన్న రొట్టెలు ఎవరైనా సరే ఇలాగే చేస్తారు. ఇంకా బాగా చేయాలి అంటే కొంచెం ఎక్కువగా మనకు టైం పడుద్ది, కానీ ఎవరు విసుక్కోకుండా చక్కగా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది. కొత్తగా చేసిన వాళ్ళైతే ఈ విధంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే అప్పటికప్పుడు మనం చపాతీ అంటే చేయగలుగుతాం, కానీ జొన్న రొట్టెలు చాలామందికి చేయడం రాదు. ఇరిగిపోతూ ఉంటుంది పిండి. ఇలా మనం ఒత్తినప్పుడే ఇరిగిపోతుంది. ఈ విధంగా తీసుకుని మనం ఉల్టా వేసుకోవాలి. పెనం మీద పెనం బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత ఇది తిరగవేయాలి. ముందు మనం చేసిన వైపు కాకుండా అడుగు వైపు పైకి వచ్చేలాగా చేయాలి. ఇలా రివర్స్లో వేసుకుని ఒక్క నిమిషం ఆగిన తర్వాత తడిబట్టతో ఇలా వత్తాలి. వాటర్లో తడిబట్ట వేసుకుని దాన్ని కొంచెం పిండేసి ఇలా పైన వత్తాలి. అలా తడిబట్టతో వత్తితేనే పైన పిండి అంతా చక్కగా మనకి లేకుండా బాగుంటుంది. ఎందుకంటే పిండితో ఉంటే అది బాగోదు. అందుకే తడిబట్టతో ఒత్తితే కొంచెం స్మూత్గా చాలా బాగా వస్తుంది జొన్న రొట్టె. రెండో వైపును కూడా మనం అలాగే కాల్చుకోవాలి. చాలా చక్కగా సింపుల్గా అయిపోతుందండి. ఎక్కువ చపాతీలు మనకి డైజెషన్ అవ్వకపోవచ్చు, ఏదోలాగా ఉంటుంది చపాతీ తిన్నాక. అదే జొన్న రొట్టె తిన్నప్పుడు అసలు అలాంటివి ఏమీ అనిపించదు. ఎన్నైనా తినచ్చు జొన్న రొట్టెలు, కానీ కర్రీ అయితే ఎక్కువగా ఉండాలి. కర్రీ ఎక్కువ ఉంటేనే జొన్న రొట్టెలోకి మనకి బాగుంటుంది. ఇంకా రెండో చేస్తున్నాను చూడండి. ఇలా నెమ్మదిగా ఇట్లా ఒత్తుకోవాలి. అంచులు ఎజ్జులు కరెక్ట్గా వచ్చేలాగా. ఒక్కొక్కసారి అంచులు పగిలిపోతూ ఉంటాయి, అయినా సరే మళ్ళీ అతికించుకుంటూ ఒత్తుకోవాలి. చాలా సింపుల్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అడుగున పిండి వేసుకుంటూ పైన పొడి పిండి వేసుకుంటూ ఈ విధంగా చక్కగా ఒత్తుకోవాలి వేళ్ళతోటి. చపాతీ కర్ర వాడకూడదు, ఎందుకంటే చపాతీ కర్ర వాడితే ఆ కింద అంటుకుపోతుంది. ఎందుకంటే ఇది జిగురు ఎక్కువ ఉండదు, అందుకని నేను ఈ విధంగా చెప్తాను. జొన్న రొట్టెలు చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగానే చేస్తారు. చూడండి, అంచులు చూడండి కొద్దిగా విడిపోయినాయి. దగ్గరగా వేసుకుంటూ అలాగా అతికించుకుంటూ కలిపేసుకోవాలి. మనకు సరిగ్గా కరెక్ట్గా షేప్ రావాలనుకుంటే ఏదైనా బాక్స్ మూత పెట్టుకుని ఆ షేప్లో మనం తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఉల్టా వేయాలి. కింద నుంచి ఇలా చేయి పెట్టి మనం చక్కగా తీయాలి. తీసి వెంటనే పెనం మీద వేసేయాలి. లాస్ట్ ఈ కొంచెం మిగిలింది మూడోది
నేను తీసుకున్న పిండి 3 జొన్న రొట్టెలు వచ్చాయి. ఈ 3 జొన్న రొట్టెలకి ఆ కర్రీ అయితే సరిపోతుంది. ఎక్కువగా పప్పులో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పప్పుచారు కానీ, పప్పు టమాటా కానీ, ఏదైనా సరే జోరుగా ఉండే కర్రీ పప్పులు ఈ జొన్న రొట్టెలు వేసుకుంటే నైట్ టైము మనకి చాలా మంచిది ఆరోగ్యానికి. రైస్ తినని వాళ్ళు రైస్ ఎక్కువ వాడకూడదన్నప్పుడు షుగర్ పేషెంట్లు కానీ ఎవరైనా సరే ఈ విధంగా జొన్న రొట్టెలు చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇదివరకు నేర్చుకున్నానండి. హైదరాబాద్లో ఉన్నప్పుడు మా పక్క వాళ్ళు చాలా బాగా చేసేవారు. వాళ్ళ దగ్గర నేను ఈ విధంగా నేర్చుకున్నాను. నాకు జొన్న రొట్టెలు చేయడం రాదు, కానీ కలపడం అనేది తెలీదు, వత్తడం కూడా రాదు. అలా చూసి నేర్చుకున్నాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. తడిపిండి కొంచెం వాటర్ తడి చేసుకుంటూ ఈ విధంగా మనం ఒత్తేసుకుంటే చక్కగా జొన్న రొట్టెలు వస్తాయి. చాలాసార్లు నేను చెప్తూ ఉన్నాను. నా మాట అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, అక్కడ స్కిప్ చేయకండి. కానీ చాలా మంచిదండి ఆరోగ్యానికి. బాగా ఒళ్ళున్న వాళ్ళు ఎక్కువ ఈ విధంగా తయారు చేసుకుని రొట్టెలు అనేది తినండి. నేను వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు అనుకుంటున్నారు. మా వారికి యాక్సిడెంట్ అయిందండి, బైక్ యాక్సిడెంట్లో కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది. అందుకే నేను వీడియో చేయలేకపోతున్నాను. కొన్ని అయితే ఇలాగ జొన్న రొట్టె చేసి పెట్టడం వల్ల మీకు కూడా తెలుస్తుందని జొన్న రొట్టె వీడియో చేశాను. నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, చాలా బాగుంటాయి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు కలుస్తాను. చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఎంత బాగున్నాయో. నైట్ ఇలా తింటే చాలండి, మనకి ఒళ్ళు అనేది తగ్గిపోతుంది, ఫ్యాట్ అనేది ఉండదు. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. బాలింతలకు కూడా చాలా మంచిది ఇది. ఓకే అండి, బాయ్.